ఫ్రెండ్స్, కోతులు అనగానే మనకు గుర్తొచ్చేది కొబ్బరి బొండాలు లాక్కెళ్లడమో లేదంటే ఇంటి మీద పెంకులు పీకేయడమో కదా. కానీ ఈ ప్రపంచంలో మనం అస్సలు ఊహించని, చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయే వింత కోతులు కూడా చాలానే ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత వింతైన టాప్ 10 కోతుల గురించి, వాటి వెనుక ఉన్న షాకింగ్ నిజాల గురించి తెలుసుకుందాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ముఖ్యంగా మన బిఎంసి ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. వైట్ ఫేస్డ్ శాకీ. మన లిస్ట్ లో మొదటిది వైట్ ఫేస్డ్ శాకీ. ఇది ఫ్రెంచ్ గయానా మరియు వెనిజులా దేశాల అడవుల్లో కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీని బాడీ అంతా అల్ట్రా బ్లాక్ కలర్ లో ఉండి, ముఖం మాత్రం ఎవరో సున్నం పూసినట్లు తెల్లటి బొచ్చుతో చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఒక చెట్లపై నివసించే ఆర్బోరియల్ జీవి. నేల మీదకు అసలు రాకుండా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు హ్యాపీగా ఊగుతూ ప్రయాణిస్తుంది. చెట్లపైన దొరికే గింజలు, విత్తనాలు, కీటకాలు మరియు అన్ని రకాల ఆహార పదార్థాలను ఇది తింటుంది. అడవుల్లో వీటిని ఎగిరే కోతులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు దాదాపు 30 అడుగుల దూరం వరకు కూడా ఈజీగా గాల్లోకి దూకగలదు. వీటికి అద్భుతమైన జీర్ణ శక్తి ఉంటుంది. వేరే ఏ జంతువులైనా తింటే చచ్చిపోయే అంత పాయిజనస్ మొక్కలు, విత్తనాలను, పండ్లను కూడా ఇవి చాలా క్యాజువల్ గా తిని అరిగించుకోగలవు. టార్సియర్రా. సాధారణంగా కోతులు అంటే కాస్త యాక్టివ్గా, గంభీరంగా ఉంటాయి కదా. కానీ ఈ టార్సియర్ అనే కోతిని చూస్తే చాలా సాఫ్ట్గా, సున్నితంగా అనిపిస్తుంది. చూడ్డానికి కోతిలా కాకుండా లెమూర్ అనే జంతువులా ఉంటుంది. దీనికి గుడ్లగుబ లాంటి పెద్ద కళ్ళు, పొడవైన వేళ్ళు ఉంటాయి. సౌత్ ఈస్ట్ ఏషియా దీవుల్లో కనిపించే ఈ జీవి పగలంతా పడుకుని రాత్రిపూట తిరిగే జీవి ఇది. దీని బాడీ సైజ్ కేవలం 10 నుంచి 15 సెంటీమీటర్లే. కానీ తోక మాత్రం బాడీ కంటే కూడా పొడవుగా 20 సెంటీమీటర్లు ఉంటుంది. దీనికి ఇంకో వింత అలవాటు ఉంది. శత్రువులు వస్తే భయపెట్టడానికి, అలాగే పాటలు పాడడానికి ఇది హై పిచ్ వాయిస్ తో అరుస్తుంది. పాపం దీనికి నడవడం రాదు, కేవలం గెంతుతూనే ఉంటుంది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఎవరైనా దీన్ని డిస్టర్బ్ చేస్తే తట్టుకోలేక గట్టిగా ఉండే రాయికో, చెట్టుకో తలబాదుకుని ఇది ఆత్మహత్య చేసుకుంటుంది. దీని ఒక్కో కన్ను దాని మెదడు సైజ్ అంతా పెద్దగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇవి తమ కనుగుడ్లను అసలు కదపలేవు. అందుకే చుట్టుపక్కల చూడాలంటే గుడ్లగుబెలాగా తమ తలను ఏకంగా 180 డిగ్రీలు తిప్పుతాయి. పైగా ప్రపంచంలోనే కేవలం మాంసాహారం మాత్రమే తినే ఏకైక ప్రైమేట్ జాతి ఇదే. ఇవి అసలు పండ్లు, మొక్కల్ని ముట్టుకోవు. కేవలం కీటకాలు, బల్లులు, చిన్న చిన్న పక్షులనే వేటాడి తింటాయి. ఇక తర్వాత బాల్డ్ ఉకారి. బాబోయ్, బట్టతల అని మగవాళ్ళు తెగ ఫీల్ అవుతుంటారు కదా. కానీ కోతులు మన పూర్వీకులు అనడానికి ఇదేనేమో సాక్ష్యం. ఎందుకంటే వీటికి కూడా బట్టతల ఉంటుంది. బ్రెజిల్, పెరు అడవులకే పరిమితమైన ఈ బాల్డ్ ఉకారి కోతికి తలపైన జుట్టు ఉండదు. పైగా ముఖమంతా పండిన టమోటాలాగా ఆల్ట్రా రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది సుమారు 3.5 కిలోల బరువు, 45 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కోతుల ప్రపంచంలో ఒక వింత రూల్ ఉంది. ఆడ కోతులని సైట్ కొట్టాలంటే మగకోతి ముఖం ఎంత ఎక్కువ ఎర్రగా ఉంటే అంత అందగాడన్నమాట. ఇవి గ్రూప్ గా చాలా సామాజికంగా యాక్టివ్ గా ఉంటాయి. వీటికి తెలివితేటలు చాలా ఎక్కువ. అలాగే గట్టి గింజలను సైతం పగలగొట్టే అంత పవర్ఫుల్ దవడలు వీటికి ఉంటాయి. వీటి ముఖం అంత ఎర్రగా ఉండడానికి కారణం వీటి చర్మం కింద ఉండే రక్తనాళాలే. ఏదైనా బాల్డుకారి కోతికి మలేరియా లాంటి జబ్బు చేస్తే దాని ముఖం తెల్లగా అయిపోతుంది. అందుకే ఆడకోతులు ఎర్రటి ముఖం ఉన్న మగకోతినే ఎంచుకుంటాయి. ఎందుకంటే అది హెల్తీగా ఉందని అర్థం. మిగతా కోతుల్లా వీటికి పొడవైన తోక ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. అయినా సరే ఇవి బ్యాలెన్స్ తప్పకుండా చెట్ల మీద చాలా స్పీడ్ గా పరిగెత్తగలవు. గెలాడా. దీన్ని బ్లీడింగ్ హార్ట్ మంకీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని గుండె భాగంలో రక్తం చార లాంటి ఎర్రటి మార్క్ ఉంటుంది. బబూన్ ఫ్యామిలీకి చెందిన ఈ గెలాడా కోతి 18.5 కిలోల బరువు, 0.75 మీటర్ల పొడవు ఉంటుంది. దీని ముఖం చుట్టూ సింహానికి ఉన్నట్లు జూలు లాంటి వింతైన బొచ్చు ఉంటుంది. అది దానికి ఒక వింత రూపాన్ని ఇస్తుంది. మిగతా కోతులన్నీ చెట్ల మీద కూర్చుని పండ్లు తింటూ ఎంజాయ్ చేస్తుంటే ఈ గెలాడా మాత్రం నేల మీద కూర్చుని స్టైల్ గా చేత్తో గడ్డిని తెంపుకుంటూ తింటుంది. గడ్డి వీటి ఆహారంలో 80 నుంచి 90% కంటే ఎక్కువే ఉంటుంది.
ఇదే దీనికున్న వింత అలవాటు, అంటే ఇది గడ్డిని తింటుందన్నమాట. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలా గడ్డిని తినే కోతి గురించి? అయితే ఇవి మనుషులలాగా రకరకాల శబ్దాలు చేస్తూ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. వీటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటాయంటే మనుషుల భాషకు చాలా దగ్గరగా ఉండే ఏకైక కోతి జాతి ఇది ఒక్కటేనని సైంటిస్టులు చెప్తున్నారు. శత్రువులను భయపెట్టడానికి ఇవి తమ పై పెదవిని మొత్తం వెనక్కి లాగేసి లోపల ఉన్న పదునైన కూర పళ్ళను ఈ విధంగా చూపిస్తాయి. ఆ లుక్ చూస్తే సింహం కూడా పారిపోవాల్సిందే. దీన్ని చూస్తుంటే మనకి కూడా చాలా భయంగా ఉంది. డే బ్రాజెస్ మంకీ సెంట్రల్ ఆఫ్రికాలోని చిత్తడి నేలల్లో ఉండే ఈ కోతిని లోకల్ వాళ్ళు స్వాంప్ మంకీ అని అంటారు. దీని లుక్ చూస్తే భలే ఫన్నీగా ఉంటుంది. తెల్లటి ఈకను రెప్పలు, తెల్లటి మూతి, దానికి తోడు ఒక పెద్ద తెల్ల గడ్డం కూడా ఉంటుంది. ఇందులో మగ్గోతులు దాదాపు 7 కిలోల బరువు ఉండి ఫ్యామిలీకి ప్రొటెక్టర్స్ గా ఉంటాయి. చూడ్డానికి ఇవి వింతగా ఉన్నా దాక్కోవడంలో ఇవి పిహెచ్డి చేశాయి. శత్రువులు కనిపిస్తే చాలు అడవిలో ఎక్కడ ఉన్నా సరే అసలు దొరకకుండా మాయమైపోతాయి. శత్రువులు గనక చుట్టుపక్కల ఉంటే ఈ కోతులు ఏకంగా 8 గంటల పాటు కదలకుండా మెదలకుండా ఒకే చోట బొమ్మలా ఉండిపోగలవు. అడవిలో ఇంత ఓపిక ఉన్న జంతువు ఇంకొకటి లేదు. వీటి బుగ్గలు లోపల ప్రత్యేకమైన పౌచ్లు ఉంటాయి. ఆహారం దొరికే చోట శత్రువులు ఉన్నారేమో అని కంగారుగా వాటన్నిటిని ఆ బుగ్గల్లో దాచేసుకుని ఆ తర్వాత ప్రశాంతమైన ఒక చోటుకు వెళ్లి అక్కడ కూర్చుని తింటాయి. గోల్డెన్ స్నబ్ నోస్డ్ మంకీ పేరు వినడానికే ఎంత స్టైల్ గా ఉందో ఈ కోతి కూడా అంతే వింతగా ఉంటుంది. నైరుతి చైనాలోని మంచు కురిసే పర్వత ప్రాంతాల్లో ఈ క్యూట్ చిన్న కోతి నివసిస్తుంది. దీని ఒళ్ళంతా మెరిసిపోయే గోల్డెన్ కలర్ బొచ్చు, చిన్న తల, ఆ తలపై చిన్నగా పైకి తిరిగిన ముక్కు ఉంటాయి. ఇది చాలా చల్లటి వాతావరణంలో ఎవరితో కలవకుండా ఒంటరిగా బ్రతుకుతుంది. చూడ్డానికి బొమ్మలా ఎంతో సాఫ్ట్ గా అనిపిస్తుంది. కానీ దీని క్యూట్ ఫేస్ చూసి మోసపోకండి. ఎంతో భయంకరమైన వేటాడే జీవులు వస్తే కూడా ఇది సింగిల్ గా వాటిని ఎదుర్కొని తరిమి కొట్టగలదు. దీని ఒళ్ళంతా గోల్డెన్ కలర్ లో ఉన్న దీని ముఖం మాత్రం లైట్ బ్లూ రంగులో ఉంటుంది. జంతు ప్రపంచంలో ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా అరుదు. ఇవి -5 డిగ్రీల చలిని కూడా తట్టుకోగలవు. చలికాలంలో ఆహారం దొరకనప్పుడు చెట్ల బెరడును కూడా తిని ఇవి హ్యాపీగా బ్రతికేస్తాయి. ప్రోబోసిస్ మంకీ ఈ ప్రపంచంలో అత్యంత వింత ముఖం ఉన్న కోతి ఏదైనా ఉంది అంటే అది ఇదే. బోర్నియా అడవుల్లో నీటి దగ్గర ఉండే ఈ కోతుల్లో మగ కోతికి ఒక పెద్ద సైజు దొండకాయ లాంటి ముక్కు ఉంటుంది. ఆడకోతులకేమో చిన్నగా షార్ప్ గా ఉంటుంది. కానీ మగ కోతికి అంత పెద్ద ముక్కు ఎందుకంటే అది అరిచినప్పుడు సౌండ్ స్పీకర్ కు లాగా పెద్దగా రావడానికి ఈ పెద్ద ముక్కుతో గట్టిగా అరుస్తూ శత్రువులను భయపెడుతుంది. అలాగే ఆడకోతులకు లైన్ వేయడానికి కూడా ఈ ముక్కునే వాడుతుంది. ఇవి 2 నుంచి 7 కోతులు వాటి పిల్లలతో కలిసి ఒక గ్రూప్ గా ఉంటాయి. వీటన్నిటికీ ఒకే ఒక మగకోతి లీడర్ గా ఉంటుంది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ కోతులు నీళ్ళలో అద్భుతంగా ఈత కొట్టగలవు. వీటికి కాళ్ళ వేళ్ల మధ్య బాతుకు ఉన్నట్లు పల్చటి చర్మం ఉంటుంది. దీనివల్ల ఇవి నీళ్ళలో మొసళ్ళ కంటే కూడా వేగంగా ఈత కొట్టగలవు. ఒక చెట్టు మీద నుంచి ఏకంగా 50 అడుగుల ఎత్తు నుంచి కూడా నీళ్ళలోకి ఇవి డైవ్ చేయగలవు. ఈ కోతుల పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇవి తినే ఆకులను అరిగించుకోవడానికి వీటి పొట్టలో ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా సిస్టమ్ ఉంటుంది. దీని డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఆవు పొట్టను పోలి ఉంటుంది. రెడ్ షాంక్ డ్యూక్ ఈ కోతిని చూస్తే ఏదో సర్కస్ లో జోకర్ లాగానో లేదా విచిత్రమైన రంగుల డ్రెస్ వేసుకున్న ఒక యాక్టర్ లాగానో ఉంటుంది. దీని కాళ్ళు ఎరుపు రంగులో, చేతులు తెలుపు రంగులో, ఛాతీయేమో రంగుల్లో భలే కలర్ఫుల్ గా ఉంటుంది. లావోస్, వియత్నాం, కంబోడియా దేశాల్లో ఉండే ఈ కోతి లైఫ్ లాంగ్ చెట్లపైనే ఉంటుంది. కేవలం నీళ్లు తాగడానికి అలాగే శరీరానికి కావలసిన ఖనిజాల కోసం మట్టిని తినడానికి మాత్రమే ఇది అప్పుడప్పుడు నేల మీదకు వస్తుంది. ఇది 0.6 మీటర్ల ఎత్తు, 11 కిలోల బరువు ఉంటుంది. సైంటిస్టులు వీటిని ద క్వీన్ ఆఫ్ ది ప్రైమేట్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటి ఒంటి మీద 5 వేర్వేరు రంగులు ఉంటాయి. చూడ్డానికి ఎవరో డిజైనర్ కాస్ట్యూమ్ డిజైన్ చేసినట్లు ఉంటుంది. ఈ కోతులకు షేరింగ్ అలవాటు ఎక్కువ. వీటికి దొరికిన ఆహారాన్ని గ్రూప్ లోని మిగతా కోతులతో కలిసి పంచుకుని తింటాయి. ఎంపెరర్ టామరిన్ పూర్వం జర్మనీని పాలించిన చక్రవర్తి విల్హెల్మ్ II పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. సరిగ్గా ఈ కోతికి కూడా అలాంటి మీసాలే ఉండటం వల్ల దీనికి ఎంపెరర్ టామరిన్ అనే పేరు వచ్చింది. సెంట్రల్ సౌత్ అమెరికాలో ఉండే ఈ కోతి సైజులో చాలా చిన్నగా ఎంతో ముద్దుగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ పెద్ద తెల్ల మీసాలు మగ కోతులకే కాదు ఆడ కోతులకు పుట్టిన చిన్న పిల్లలకు కూడా ఉంటాయి. ఇవి కూడా చెట్లపైనే బ్రతుకుతాయి. నేల మీద అసలు అడుగు పెట్టవు. వీటికి ఉండే పదునైన గోళ్లతో చెట్లను గట్టిగా పట్టుకుని
అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తాయి. ఈ జాతిలో ఆడకోతులు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లల్ని మోసే బాధ్యత, పెంచే బాధ్యత అంతా కూడా మగకోతులై చూసుకుంటాయి. కేవలం పాలిచ్చే టైంలో మాత్రమే పిల్లల్ని తల్లి దగ్గరకు తీసుకువెళ్తాయి. ఇవి చాలా అల్లరి కోతులు. మనుషులతో చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తాయి. అడవిలో వేరే జాతులతో కూడా కలిసి ఇవి జీవిస్తూ ఆడుకుంటాయి. గీస్ గోల్డెన్ లాంగూర్. చివరగా గీస్ గోల్డెన్ లాంగూర్ ఇండియా, పాకిస్తాన్, భూటాన్ దేశాల సరిహద్దుల్లోని హిమాలయ పర్వతాల్లో మాత్రమే నివసించే ఈ కోతి ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉంది. దీని ఫేస్ చిన్నగా నల్లగా ఉంటుంది, కానీ బాడీ అంతా మెరిసిపోయే గోల్డెన్ కలర్ బొచ్చుతో కప్పబడి ఉంటుంది. దీని తోక దాదాపు 6 మీటర్ పొడవు ఉంటుంది. ఈ పొడవైన తోక సహాయంతోనే ఇది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకు లాంగ్ జంపులు చేస్తుంది. వర్షాకాలంలో ఇవి నదుల దగ్గరకు వెళ్లకుండా ఆకులు, చెట్ల మీదే ఉండే మంచు బిందువులను, వర్షపు నీటిని తాగి దాహం తీర్చుకుంటాయి. ఇవి ప్యూర్ వెజిటేరియన్, కేవలం పండ్లు మాత్రమే తింటాయి. పాపం అడవులు నశించిపోవడం వల్ల ఇప్పుడు ప్రపంచంలో ఇవి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి ఒంటి మీద ఉండే గోల్డెన్ కలర్ బొచ్చు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఎండాకాలంలో క్రీమ్ కలర్ లో ఉండే ఈ బొచ్చు చలికాలం వచ్చేసరికి ముదురు గోల్డెన్ హనీ కలర్ లోకి మారిపోతుంది. భూటాన్ దేశంలో ఈ కోతులను చాలా పవిత్రమైన జంతువులుగా భావిస్తారు. వీటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 10 కోతుల్లో మీకు ఏ కోతి క్యారెక్టర్, లుక్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింటే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా ప్రెజెంటేషన్ మీకు నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా తెలుసు కదా, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.